జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి రాకను జెడ్పీ చైర్పర్సన్ సరిత వ్యతిరేకిస్తోంది. ఆయనను పార్టీలో చేర్చుకుంటే తన ప్రాధాన్యత తగ్గుతుందని మల్లు రవిని కలిసి విషయం చెప్పి సరిత కంటతడి పెట్టుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ పదవీ కాలం ముగిశాక తనకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని సరిత కోరింది. సరితకు ఏ పదవి ఇవ్వకుంటేనే తాను కాంగ్రెస్ లో చేరతానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి షరతు పెట్టారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక కోసం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవిలు మొగ్గు చూపుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేంద్రచారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, చెప్పండి. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కని చెప్పక తప్పదు. అదే ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో అక్కడే కాంగ్రెస్ పార్టీలో చేరి జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నటువంటి సరిత ఆయన రాకను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే తన ప్రాధాన్యత తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఆమె ఆయన రాకను కూడా వ్యతిరేకిస్తున్న తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా నిన్న హైదరాబాద్ లో మల్లు రవి ఇంటికి వెళ్లే కూడా ఆమె కట్టతడి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ కూడా నాకు మాత్రం నామినేటెడ్ పోస్ట్ ఒకటి కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి ఆమె గట్టిగా మొదలు పెట్టుకున్న నేపథ్యంలో కూడా ఒకనొక దశలో కంటతడి పెట్టుకున్న మల్లరాజుతో కంటతడి పెట్టుకున్న పరిస్థితి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలోనే ఇటు జెడ్పీ చైర్పర్సన్ సరిత అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా వారు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్ పార్టీని వీడి గద్వాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆమె ఓటమి చెందిన తర్వాత కూడా కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా జూపల్లి కృష్ణారావు అలాగే ఎంపీ మల్లు రవి సూచనల మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ సరిత కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నది. ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అయితే ఒకవేళ జెడ్పీ చైర్పర్సన్ పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా జెడ్పీ చైర్పర్సన్ సరితకు ఎలాంటి పదవి ఇవ్వద్దు, సామాన్య కార్యకర్తలుగా ఉంచుతూనే తాను కాంగ్రెస్ పార్టీలో చేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికీ చరిత్ర ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ రసవత్తరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేపటి కూడా ఇటు జూపల్లి కృష్ణరావు అటు మల్లరావులు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకే సుముఖతగా ఉన్న నేపథ్యంలో కూడా ఈమె కంటతడి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కోల్పోతాను. ఒకవేళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేస్తే కనుక తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కోల్పోతారన్న ఉద్దేశంతో ఆమె నిన్న హైదరాబాద్ లో మల్లరావి ఇంటికి వెళ్లి తన అంచెతో కలిసి వెళ్లి అక్కడ సంప్రదింపులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మల్లరావి సత్యం మీద కూడా ఆయన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఖాయమని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆమె కంటతడి పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తాన్ని కూడా గద్వాల నడిగడ్డ రాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారి ఈ వచ్చే 2-3 రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా దాదాపుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా సర్వం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. శిల్ప. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.